ఈ యాదన్న ప్రముఖ నక్సల్ లీడర్ సీఎం మీద హత్యాయత్నం చేశాడు. ఎందరో పోలీసుల ప్రాణాలు తీసుకున్నాడు. కానీ జనం వాడిని దేవుడిలా చూస్తారు. ఎందుకంటే ఇదంతా జనం కోసం చేస్తున్నానంటాడు కాబట్టి. గురించి నువ్వు రాసిన పుస్తకం చదువు. నిర్మోహమాటంగా నీ ప్రశ్నలు అన్నాడు. బోన్లో పులి, జైల్లో నక్సలైట్, తేడా ఏంటి? అడవిలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని కలవలేకపోయాను. ఇలా సూటిగా ప్రశ్నించే వాళ్ళే తక్కువైపోయారు. అప్పుడు గన్తో పోరాడాను, కానీ ఇప్పుడు ఒక పెన్తో పోరాడతాను. ఆయుధం మాత్రమే మారింది, మా ఆశయం కాదు. ఈ ఉద్యమం కోసం జైల్లో అయినా అడవిలో అయినా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. బ్రతుకుంటే కనీసం మీ ఆశయం సాధించుకోవచ్చు, చస్తే ఏమొస్తుంది? అల్లూరి సీతారామరాజు చేస్తే ఏం జరిగింది? భగత్ సింగ్ చేస్తే ఏం జరిగింది? ఇవాళ నా అరెస్ట్ వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నక్సలిజం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే రేపు నేను చచ్చిపోతే ప్రతి పిల్లవాడికి తెలుసు మేమేంటో, మా యుద్ధం ఏంటో. మా ఆశయాలన్నీ మేధావుల కాలక్షేపం కోసం కాదు, అవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేయాలి. అందుకు మీ న్యూస్ పేపర్ సహాయం కావాలి. ప్రతిరోజు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయాలి, అవన్నింటినీ ఒక పుస్తకంలో రిలీజ్ చేయాలి. అప్పుడే ఆ పుస్తకాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. బ్యాన్ లేకపోతే నీలాంటి వాడు ఒక్కడే చదువుతాడు. అదే బ్యాన్ చేస్తే ప్రతి ఒక్కడు చదువుతాడు. లాస్ట్ మంత్ సీఎం మీద జరిగిన హత్యాయత్నం వెనుక మీరున్నారన్న విషయం నిజమేనా? యుద్ధంలో శత్రువుని చంపటం హత్య అన్నారు, అది మా కర్తవ్యం. నువ్వు చెప్పిన బ్లాస్ట్ బాధ్యతలు నేను మా నక్సలైట్లు తీసుకుంటాం, కానీ ఆ అటాక్ వెనుక నేనున్నానా లేదా అనేది ముఖ్యం కాదు. కానీ ప్రజలకు జరిగిందంటే తెలుసుకునే హక్కు ఉంది కదా. యుద్ధ భూమిలో జరిగిందంతా ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియాల్సిందల్లా ఒకటే, మా లక్ష్యాన్ని కట్టొచ్చిన వాళ్ళందరినీ ఏరిపారేస్తాం. అది సీఎం అయినా కానీ పిఎం అయినా కానీ. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ మీరే చేయించారా? ఏం చేయగలమో చూడగలరు. ఏం జరిగిందో మంచి. అదే బ్లాస్ట్ లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు నా సంతాపం తెలుపుతాను. కానీ ఒక అటాక్ వల్ల గవర్నమెంట్ తో ఉన్న సీజ్ ఫైర్ రద్దు అయింది. ఇప్పుడు జరగబోయే మారణ హోమంలో ఎన్నో ప్రాణాలు పోతాయి. ఈ సీజ్ ఫైర్ ఒక తాత్కాలిక అరేంజ్మెంట్ మాత్రమే, అది కొనసాగాలనుకోవడం సరికాదు. నీకు ఈ యుద్ధంలో రక్తపాతం ఒకటే కనిపిస్తుంది, కానీ నాకు రాబోయే స్వర్ణయుగం కనిపిస్తుంది. సీఎంతో మీకు వచ్చిన విభేదం అంతా బన్సాల్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అక్విజిషన్ వల్లే కదా? విభేదం మీ సీఎంతో కాదు, ఆయన ప్రణాళికలతో. ఒక్క స్టీల్ ప్లాంట్కి 4,000 ఎకరాలు ఎందుకు? అది రైతుల సమ్మతం లేకుండా ఎక్వైర్ చేస్తున్నారు. మొన్న రైతులు హైవే మీద ధర్నా చేస్తే మీ పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు. వాళ్ళకి ఎవ్వరు లేరనుకుంటున్నారా? వాళ్ళకి మేమున్నాం. వాళ్ళ పోరాటమే మా పోరాటం. ఆ స్టీల్ ప్లాంట్ వల్ల దేశానికి ఎంతో రెవెన్యూ వస్తుంది, దాని సంగతి ఏంటి? రేపు ఆకలిస్తే స్టీల్ తింటావా? మనకి రెవెన్యూ కన్నా బేసిక్ నీడ్స్ ముఖ్యం. రైతుల భూమిని బలవంతంగా లాక్కుంటే వ్యతిరేకించాం. ఆ స్టీల్ ప్లాంట్కి మేము వ్యతిరేకం కాదు. ఇది ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సమస్య కాదు, దేశంలో ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఇదే గొడవ. గవర్నమెంట్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పంట భూముల్లో ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు. అమ్మిన వాళ్ళందరికీ మార్కెట్ రేట్లు కట్టారు. ముందు అక్కడ ఎకరం 1000 రూపాయలు ఉండేది, ప్లాంట్ వస్తుంది అనగానే 10,000 అయింది. 1000 కమ్మిన రైతులు ఇప్పుడు 10,000 కావాలంటున్నారు. మరి ఇవ్వమనండి. మీరు పక్కా క్యాపిటలిస్ట్ లో మాట్లాడుతున్నారు. మీ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ లో మాట్లాడలేదా? ఇప్పటి మార్కెట్ రేట్ల ప్రకారం కట్టిస్తే ఇంకా ఫ్యాక్టరీలు పెట్టడం సాధ్యం కాదంటుంది ప్రభుత్వం. అయినా ఇలా మార్కెట్ రేట్లు అడగడం మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి విరుద్ధం కదా? మా సిద్ధాంతాల గురించి వదిలేదు. మీ గవర్నమెంట్కి సిద్ధాంతాలు లేవా? ప్రాపర్టీ రైట్స్ బీయించవే. ఇప్పుడు అవే రైట్స్ వదులుకోమంటున్నారు. రైతులకు మార్కెట్ ప్రైసెస్ కట్టిస్తే అసలు కంపెనీలు నడపలేరు, ఇవ్వకపోతే ఆ కంపెనీలో కట్టలేరు. ఇప్పుడేం చేయమంటుంది మీ సిద్ధాంతం? నేను చెప్తాను, చేతులు ఎత్తేసింది మీ సిద్ధాంతం, ఓడిపోయింది మీ సిద్ధాంతం. మరి మీ సమాధానం ఏంటో? సమాధానం అక్కర్లేదు, అసలు సమస్య ఉండే అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే మా సిద్ధాంతం ప్రకారం భూమి అంతా గవర్నమెంట్కే చెందుతుంది. అప్పుడు గవర్నమెంటే నిర్ణయిస్తుంది ఏ పంట ఎక్కడ పండాలో, ఏ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో.
మీరు ఈ దారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను ఈ దారి ఎంచుకోలేదు, ఈ దారి నన్ను ఎంచుకున్నాను. సాధ్యమైనప్పుడు గన్తో పోరాడాను, కానప్పుడు పెన్తో పోరాడుతున్నాను. మీ ఆశయం ఏంటో చెప్తారా? క్రియేట్ ఏ క్యాస్ట్లెస్ అండ్ క్యాస్ట్లెస్ సొసైటీ. కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఏ జాతి, ఏ కులం, ఎంత బలం, ఇవే ప్రస్తుతానికి మనిషి తలరాత రాస్తున్నాయి. ఇది కొనసాగడానికి వీల్లేదు. ఈ భూమి ఎవడబ్బా సొత్తు కాదు. ఏ అబ్బకు పుట్టేవన్న ఒకే ఒక కారణం పిల్లల జీవితాలను శాసించకూడదు. పుట్టిన ప్రతి బిడ్డ సమానం కావాలి. అలాంటి సమాజం స్థాపించడమే మా లక్ష్యం. క్యాపిటలిజం మీద మీ అభిప్రాయం ఏంటి? మృగాల్ని తప్పించుకోవడానికి మనం సమాజాన్ని నిర్మించుకున్నాం, కానీ మీ క్యాపిటలిజం ఆ సమాజంలోని మృగాలు పుట్టించింది. ఈ జనారణ్యం నుంచి మనుషుల్ని కాపాడడానికి మళ్ళీ మేము అడవులకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కమ్యూనిజం ఊరిని అడవి చేస్తే మీ క్యాపిటలిజం ఆ ఊరిని అడవి చేసింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు చనిపోయిన వారికి మీ సమాధానం ఏంటి? అమరవీరుల త్యాగాన్ని వృధా కానివ్వం, మా ఆశయాన్ని సాధించుకుని తీరుతాం. యుద్ధంలో చనిపోయినంత మాత్రాన అమరవీరులు ఎలా అయిపోతారు? ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసి వెళ్ళి వాడని అమరవీరుడు అంటారు. తెలిసినా వాడు యుద్ధానికి వెళ్ళాలంటే వాడు ఖచ్చితంగా పిచ్చివాడు అయి ఉండాలి. అయినా ఈ మాట మీ నాయకులు అంటే ఇంకా ఎవడు సైన్యంలో చేరడు. అంటే దేశం కోసం చావడంలో హీరోయిజం లేదంటావా? వాడిని హీరో చేయకపోతే మీ వ్యవస్థే ఉండదు. కాబట్టి యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని హీరో ఆటోమేటిక్గా చేస్తారు. ఇతరులు బ్రతకడం కోసం నేను చేస్తాననేవాడు పిచ్చివాడే. అంటే నక్సలైట్లు అంతా పిచ్చివాళ్ళు అంటాం. నక్సలైట్లు, పోలీసులు, ఇంకా ఆర్మీ వాళ్ళందరూ పిచ్చివాళ్ళే. ఈ సమాజం మనకి రక్షణ కల్పిస్తుంది. అలాంటిది మన సమాజానికే ముప్పు వచ్చినప్పుడు పోరాటం మన బాధ్యత. అవసరం అయితే ప్రాణాలు కూడా ఇవ్వాలి. ఈ దేశాన్ని, సమాజాన్ని మనం నిర్మించుకున్నాము. సమాజం మన కోసం ఉంది, కానీ మనం సమాజం కోసం కాదు. ఇప్పటివరకు దేశం కోసం చచ్చిన వాడు ఎవడు యుద్ధాలు గెలవలేదు, చంపి గెలిచాడు. ఏ యుద్ధంలో అయినా చావడానికి సిద్ధపడకుండా చంపడం సాధ్యం కాదు. నువ్వు అనుకుంటున్నట్టు మనకు ఉపయోగపడి మన నుంచి ఏమీ ఆశించని సమాజం ఉంటూనే ఉండదు. ఇంకా యుద్ధ సమయంలో ప్రాణాలు తెగించి పోరాడకపోతే మొత్తం సమాజమే కుప్పకూలిపోతుంది. అది కూడా నిజమే, కానీ ఇక్కడ కూడా ఒక లోపం ఉంది. ప్రాణం ఇచ్చేది ఒకడు, కానీ దానివల్ల లాభపడేది సమాజంలో మరొకడు. ప్రాణం విలువ తెలియని వాడే ప్రాణత్యాగం చేస్తాడు. 10 మంది కోసం ఒకటి చావు తప్పదు. అలా అయినప్పుడే సమాజంలో అందరికీ రక్షణ ఉంటుంది. జీవితం విలువ తెలిసిన వాడే ఎప్పుడు జీవితం గొప్పగా ఉండాలనుకుంటాడు. అలా కాకుండా కష్టాలమయమైన బ్రతుకు ఈడ్చుకెళ్ళడం కన్నా పోరాటమే బెటర్. మీ శత్రువు కూడా మీలాంటి వాడే. మీ ఆశయాల కోసం మీరు పోరాడితే వాడి ఆశయాల కోసం వాడు పోరాడుతున్నాడు. ఆశయాలు ఎప్పుడు ప్రాణాలు తీసుకోవు. ఆశయాల పేరుతో మీరే ఒకరి ప్రాణం ఒకరు తీసుకుంటారు. మీకెవరికి బ్రతుకు మీద ఆశ లేదా? ఏ ఆశయం లేని బ్రతుకు బ్రతికేనా? త్యాగాలు, బలిదానాలే జీవితం పరమాత్మ అయితే ఈ భూమి అంతా ఒక వల్లకాడ అవుతుంది. ఆశయాల కోసం బ్రతకడంలో అర్థం ఉంది, కానీ చావడంలో. యుద్ధానికి ముందు ఆశలు, ఆశయాలు అంటే ఎన్నో కలలు కంటారు, కానీ ఒక్కసారి మొదలయ్యాక జరిగేదంతా ఈ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎదుటి వాడిని చంపడమే. మీరు నక్సలైట్లని వాళ్ళ కుటుంబాల నుంచి దూరంగా ఉండమంటున్నారు. సమాజాన్ని బాగు చేయాలని అదే సమాజానికి దూరంగా అడవిలో తిరగమంటున్నారు. మంచి జీవితం ఆశ చూపించి ప్రాణాలు తెగించి పోరాడమంటున్నారు. ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేంటి? అందరూ సుఖ సంతోషాలే కోరుకుంటారు, కానీ అవి దొరకాలంటే ముందు బ్రతికుండాలి. ఏ సైనికుడైనా తను ఒక్కడే సుఖంగా ఉండాలని కోరుకోడు. తన కుటుంబం అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. దానికోసం చావడానికైనా సిద్ధపడతాడు. ముందే చెప్పా కదా, 10 మంది కోసం ఒకటి చావు తప్పదు. మీలాంటి నాయకులే నక్సలైట్లకి శత్రువులు. బ్రతుకు మీద ఆశ చూపించి చావమని అడుగుతున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా ఇదే చెప్తుంది. నియంతృత్వాన్ని పోరాడిన ప్రతి నాయకుడు నియంతగానే మారాడు. ఈరోజు ఉదయం 5 గంటలకు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు 4 పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ విధుల నుంచి తిరిగి వస్తున్న పోలీసు వాహనంపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. ఆ దాడిలో 2 కానిస్టేబుళ్లు చనిపోగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ఈరోజు మార్నింగ్ న్యూస్ విన్నావా? రిలీజ్ చేస్తేనే వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే సీఎం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రిలీజ్ చేయడానికి వీలేదన్నాడంట. గడువు దాటితే ఒక్కొక్కరిని చంపుతారన్నారు నక్సల్స్.
నిజమే, సుఖంగా ఉండాలంటే బ్రతికుండాలి. కానీ అలా అని చావుకు వెనకడుగు వేస్తే జీవితం అంతా నరకం అవుతుంది. బానిసలో 100 ఏళ్ళు బ్రతకడం కన్నా గర్వంగా చావడం లేదు. యుద్ధంలో ఒకడిని చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించింది. కానీ ఇలా బందీలుగా ఉన్న పోలీసులు చంపుతానంటే మాత్రం నేను సహించింది. నా వల్ల ఏ అమాయకులు బలి కాకూడదు. అందరూ నన్ను ఉగ్రవాది అంటే గర్వపడ్డాను. కానీ ఈరోజు జరుగుతుంది ఉగ్రవాదం కాదు, ఉన్మాదం. ఈ ఉన్మాదాన్ని ఆపడానికి ఒకే ఒక మార్గం, నా చావు.